దేవునికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ కూడా వందనాలండి. మరి దేవుని యొక్క మాటల్లోనికి వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాం. మనము పంచకాండములను ముగించుకొని ఉన్నామండి. దానిలో కొన్ని అంశములను మనం మాట్లాడుకోవలసి ఉన్నది. మరి దీనిలో భాగముగా పండుగలను గూర్చి 3 మిగిలిపోయిన పండుగలను గూర్చి, అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి 24వ అధ్యాయంలో కన్యత్వపు పరీక్షను గూర్చి, వీటిని గూర్చి మనం వివరించుకోవాలనేటువంటి విషయాన్ని నేను మాట్లాడి ఉన్నాను. మరి ఈరోజు మనం పండుగలను గూర్చి కంప్లీట్ చేసుకుందామండి. వీలైతే మరి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పినా ఏం మాట్లాడినా దానికి ఒక భావం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా, భావం లేకుండా దేవుడు దేనిని కూడా మనకు తెలియపరచడు. గమనించాలి విషయాన్ని. పండుగలు ఇచ్చాడంటే సరదా కోసమో, లేదంటే సంబరాలు చేసుకోవడానికో, ఆనందించడానికో కాదు, కానీ ఆ పండగ యొక్క పరమార్థం ద్వారా దేవుడు మహిమ పొందడానికి మాత్రమే దానిని ఇస్తాడు. ఇది ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఈ ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పండుగలలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఏ పండుగ అండి ఇది? పస్కా పండుగ. పస్కా పండుగ అనగానే మీ అందరికీ తెలుసు, అది వేరే, ఇది వేరే. పులియని రొట్టెల పండుగ కాదు. పస్కా పండుగ అనగా మళ్ళీ పులియని రొట్టెల పండుగ అంటే అప్పుడు రెండో పండుగ అది. పస్కా పండుగనే యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగమునకు గుర్తు. దేనికి గుర్తు? ప్రాణత్యాగానికి గుర్తు. ఇది మొదటి పండుగ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం ఆల్రెడీ అయిపోయింది. రెండవది పులియని రొట్టెల పండుగ అనగా పవిత్రమైనటువంటి ఆయన శరీరమునకు గుర్తది, లేదా సంగమునకు గుర్తు. పవిత్రమైనటువంటి దానిని మనము ఆచరించాలి అని ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. పస్కా పండుగ రోజు నుండి 7 దినముల వరకు పులియని రొట్టెల పండుగ వారికి జరిగేది. ఇది మనము రెండవ పండుగగా మనం చూడొచ్చు. మూడవదిగా వధింపబడినటువంటి పస్కా పండుగ రోజున వధింపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముల పండుగ రోజున ఆయన తిరిగి పునరుద్ధానుడు అవ్వాలి. అంటే ప్రథమ ఫలముల పండుగ ఈ యొక్క పులియని రొట్టెల పండుగ అయిన తర్వాత రోజున, అనగా ఆదివారము మనకు ఉదయం నుండి ప్రారంభమవుతుంది. అలా ఆదివారం ఉదయం నుండి ప్రారంభమైనటువంటి ఆ పండుగలో ఆ ఉదయకాలం మందు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేవాలి. సమాధిని గెలిచి తిరిగి లేవాల్సినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు ఆ రోజు నుండి 50 దినాలకి పెంతుకోస్తు అనబడినటువంటి పండుగ వచ్చింది. ఎన్ని రోజులకి అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అది ప్రథమ ఫలముల పండుగ. అనగా మరణించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అనడానికి సూచన. ఇవన్నీ కూడా నిర్గమకాండంలో మనకు రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయి ఇవి? నిర్గమకాండంలో. కానీ ఎప్పుడు నెరవేర్పులు జరుగుతున్నాయి ఇవి? యేసుక్రీస్తు వారి కాలంలో జరుగుతున్నాయి. అంటే మధ్య గ్యాప్ 1400 సంవత్సరాలు. ఎంతండి ఇది? 1400 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి దాని యొక్క అర్థాన్ని, భావాన్ని దేవుడు ఆ పండగలలో పెట్టాడు. గమనించాలి విషయాన్ని. ఇక పెంతెకోస్తు పండగ అనేటువంటి పండగ, పెంతెకోస్తు అనే పదానికి 50 అని అర్థం. ఏంటి అర్థం అది? 50, 49 దినముల తర్వాత, అంటే 7 వారములు, 7 ఏళ్ళు 49 తర్వాత వచ్చే 50వ దినమున పాటించేటువంటి పండగ ఇది. ఈ పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకు రావడం మనం చూస్తాం. అంటే పర్మనెంట్గా మనతో పాటుగా ఉండుటకు. అంటే పస్కా పండగలో యేసుక్రీస్తు వారు బలివేయబడ్డారు. పులియని రొట్టెల పండుగ ఆయన పరిశుద్ధమైన శరీరానికి రక్షణకు సాదృశ్యమైనది. మూడవది ప్రథమ ఫలముల పండుగ, మరణించినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేచిన దినము నుండి 40 దినాల వరకు ప్రజలకు అగ్గుపడి 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమైన 10 రోజుల తర్వాత, 40 + 10 రోజుల తర్వాత వారికి పెంతెకోస్తు పండుగ అనేది వచ్చింది. పెంతెకోస్తు అనేటువంటి పదానికి 50 అని అర్థం. ఈ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు, అంటే నేను వెళ్ళి మరలా వస్తాను అనబడినటువంటి ఆ మాటకు అర్థంగా ఆయన మనతో నిరంతరం ఉండడానికి దేవుని యొక్క ఆత్మగా, పరిశుద్ధాత్మగా మనతో పాటుగా ఈరోజు ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు మన మధ్య? ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటాను. ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆత్మగా మన చుట్టూ, మన మధ్య ఆయన ఆవహించి ఉన్నారు. ఇక దీని తర్వాత వచ్చేటువంటి
పండుగలు ఇంకొక 3 ఉన్నాయి, మొత్తం 7 పండుగలు. ఈ 3 పండుగలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను సూచిస్తాయి. దేన్ని సూచిస్తాయి ఇవి? ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, పెంతెకొస్తు పండగ తర్వాత ఎటువంటి స్పెషల్ పండుగలు కూడా ఇంక ఇశ్రాయేలులో లేవు. ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది అంటే అది పరమార్థముగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధించినటువంటి పండగ అయి ఉండాలి. అట్లా అవ్వడానికి గల రీజన్ ఏంటంటే, వాక్యంలో ఉండే కొన్ని భావాలను మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 5వ పండగ శృంగధ్వనుల పండగ. ఏం పండగ ఇది? శృంగధ్వనుల, ట్రంపెట్స్ అంటారు దీన్ని. ట్రంపెట్స్ అంటే బోరలు ఊదుట అని అర్థం. ఏంటది? బోరా లేదా బోరలు ఊదుట, హార్న్స్, ట్రంపెట్స్ అంటారు. ఇక 6వది మనం చూస్తే పాప ప్రాయశ్చిత్తార్థ దినము. ఏం పండగ అది? పాప ప్రాయశ్చిత్తార్థ పండగ. అంటే పాపములకు ఏం కలగాలి? అక్కడ ప్రాయశ్చిత్తం కలగాలి. అలాగనే 7వ పండుగను మనం చూస్తే పర్ణశాలల పండగ. దానిని గుడారాల పండగ అని కూడా అంటారు. ఏం పండగ అది? పర్ణశాలల పండగ. ఇప్పుడు ఈ 3 పండుగలలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఈ 3 పండుగలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను సూచిస్తున్నాయన్న సంగతిని మీరు మర్చిపోకండి. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, నిర్గమకాండంలో కూడా నేను స్కిప్ చేశాను ఈ పండుగలను గూర్చి చివరిలో మాట్లాడుకుందాము అని. నిర్గమకాండంలోనే దీని గురించి స్పష్టంగా మనకు రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయంలో ఈ పండుగలను గూర్చి ఉంటుంది. నిర్గమకాండం తర్వాత మరలా ద్వితీయోపదేశ కాండంలో వాటిని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఎందుకు ద్వితీయోపదేశ కాండంలో మరలా వాటిని జ్ఞాపకం చేశాడంటే 2 విషయాలు గమనించండి. మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయాలను మరలా రెండోసారి ఆయన ఏం చేశాడు? ఎందుకు చెప్పాడు అంటే, ప్రారంభంలో ఇశ్రాయేలులు ప్రయాణమై మోషే మరణించేసరికి వారి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు గడిచింది? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు గడిచింది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో మొదట్లో ప్రారంభంలో వచ్చినటువంటి ఇశ్రాయేలులందరూ కూడా చివరికి వచ్చేసరికి ఏమైపోయారు? చచ్చిపోయారు. ఈ 40వ సంవత్సరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులు ఎవరు? ఒక కొత్త జనరేషన్. ఎవరున్నారు? వారికి పుట్టినటువంటి ఒక కొత్త జనరేషన్. మొట్టమొదటిగా నిర్గమకాండంలో వీటన్నిటిని గూర్చి మోసే పాత జనరేషన్కి చెప్పాడు. అందుకే అది నిర్గమకాండంలో మనం చదువుతాం. ఇక ద్వితీయోపదేశ కాండంలో వచ్చేసరికి రెండవసారి అదే విషయాన్ని మరలా ఆయన ఏం చేస్తున్నాడు? ఉపదేశిస్తున్నాడు. అది ఎవరికి ఉపదేశిస్తున్నాడు? దాన్ని సెకండ్ జనరేషన్కి ఉపదేశిస్తున్నాడు. ఎవరికండి? కొత్త జనానికి దాన్ని చెబుతున్నాడు. ఎందుకంటే మోషే చెబితే వింటారు వారు. ఎవరు చెప్తే వింటారు? ఎవరు చెప్పినా పెద్దగా వినరు, కానీ మోషే చెప్తే వింటారు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కొత్త జనాంగమైనటువంటి కొత్త జనరేషన్ అయినటువంటి ఇశ్రాయేలులకు మరలా మోషే A to Z వాటన్నిటిని కూడా ఆయన వివరించుకుంటూ ఏం చేస్తున్నాడు? ఆయన వస్తున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా వివరిస్తున్నప్పుడు ఈ పండుగలను గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మీరు ఈ పండుగలను చేయాలి. ఎందుకు చేయాలి అంటే, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చివరి రాకడ, ఈ 2 రాకడలకు గుర్తుగా మనము ప్రియమైన వారలారా దీనిని మనము గమనించాలి. ఈ రెండవ రాకడను ట్రంపెట్స్ అనగా శృంగధ్వనుల పండగ లేదా బోరల పండగను ఎందుకు మనం గుర్తిస్తాం? సాధారణంగా బోర ఎప్పుడు ఊదబడతాయి చెప్పండి? బోరలు ఎప్పుడు ఊదబడతాయి? మీకు తెలుసు కదా, యుద్ధానికి ముందు ఏమవుతుందండి? మరి యుద్ధం ఆపేయడానికి కూడా ఏం చేస్తారు? బోర ఊతారు. అలాగనే రాజులు వచ్చినప్పుడు, మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు, జైపూర్ వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇలా ప్రవేశిస్తున్నాము, పెద్ద పెద్ద డ్రమ్ములు పెద్ద పెద్ద బోర్లు వేసుకో మాకు ఆహ్వానం పలుకుతున్నారు. రాజస్థాన్లో వాళ్ళకి ఏంటంటే రాజుల కల్చర్ ఉంటుంది ఎక్కువగా. అంటే మేము గెస్ట్లుగా వచ్చాము, జస్ట్ ఆ 5 స్టార్ హోటల్ దగ్గర ఇలా దిగామంతే, డ్రమ్స్ వాయించేవారు, బోర్లు ఊదేవారు, పెద్ద పెద్ద సౌండ్స్. ఏంటిదంటే అది వాళ్ళకి ఆహ్వానం, వెల్కమ్. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బూర ఊదడం అనేది రాజు రాకడకు కూడా సూచన ఉన్నది. గమనించాలి. బైబిల్ గ్రంథంలో బూర ఊదబడును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమగును అని చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యుద్ధాలకు ఏం లేదు. ఇంకా యుద్ధం చేస్తే ఎవరు చేయాలి? ఇప్పుడు ఆయనే చేయాలి. అందుకే ఓదబడినటువంటి ఈ బోర యుద్ధానికి సాదృశ్యం, రాజు రాకడికి సాదృశ్యం, వీటన్నిటికీ కూడా సాదృశ్యమై ఉన్నది. కనుకనే మనము దీనిని గూర్చి ఇప్పుడు మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ప్రియమైన వారలారా, మనము చూసేటువంటి ఈ పండుగను గూర్చి ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువుదామా?
పండుగను గూర్చి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చదువుదామండి. 23వ అధ్యాయము లేవియ కాండము 23వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలను మనం చదువుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా 7వ నెల మొదటి దినమున, అక్కడ నుండి 7 రోజుల వరకు ఈ శృంగధ్వనుల పండుగను మీరు ఏం చేయాలి? ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. 7వ నెల మన 7వ నెల కాదు, ఇది ఇశ్రాయేలీయుల యొక్క 7వ నెల. ఓకేనా? ఇది ఇశ్రాయేలీయుల యొక్క 7వ నెల. వాళ్ళకి జనవరి అనేది అంటే సంవత్సరము ప్రారంభం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే పస్కాతో వాళ్ళకు ప్రారంభం అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే వారి పస్కాతో ప్రారంభమైంది ఏదైతే ఉందో అప్పటి నుంచి వారి యొక్క క్యాల్కులేషన్స్ అనేవి మొదలవుతాయి. ఓకే, ఈ నెల 10వ దినము నుండి, ఈ నెల మొదటి దినము నుండి 10వ దినం వరకు మీకు పస్కా అన్నట్లుగా మనము నిర్గమకాండములో ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఈ నెల ఏ నెల అవని, ఈ నెల మీకు మొదటి నెల అంటాడు. ఏ నెల అది అనవసరం కానీ ఈ నెల మీకు మొదటిదని ఇశ్రాయేలులకు మొట్టమొదటి క్యాలెండర్ను పరిచయం చేస్తాడు అక్కడ పస్కా పండుగను ఇచ్చినప్పుడు. అలా లెక్కేసుకుంటూ మనం రావాలి తప్ప మన నెలలకు సంబంధించినటువంటి 7వ నెల జూలై నెల మాత్రం ఇది కాదు. వీళ్ళకి మార్చి 15 తర్వాత సుమారుగా ఆ డేట్స్లోనే వాళ్ళకి మొదటి సంవత్సరం అనేది అంటే సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. ఆ క్యాలెండర్ ప్రకారం మనం చూసినప్పుడు 7వ నెల మొదటి దినము నుండి వారికి జ్ఞాపకార్థ శృంగధ్వనుల పండుగ మీరు ఆచరించవలను. అందులో మీరు ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూర్చోవాలి. మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటమని యెహోవాకు హోమము చేయవలను. ఇది ఈ పండుగను కూర్చున్నటువంటి సందర్భం. యెహోవాకు హోమం చేయాలి. హోమం చేయడం అంటే 7 దినాలు ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి. 7 దినాలు ఏం చేయాలి? హోమములు చేయాలి. 7 దినాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? 7 అని ఎందుకంటున్నాడంటే 7 పరిపూర్ణమైనటువంటి సంఖ్య, 7 ముగింపునకు గుర్తుగా ఉంటుంది. 7 దేనికి గుర్తుగా ఉంటుంది? ముగింపునకు కూడా గుర్తు. 7 అంటే మీరు క్రీస్తు రాకడ వస్తున్నప్పుడు, శృంగధనులో వినబడుతున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎందులో ఉండాలి? ఆరాధనలో సిద్ధంగా ఉండాలి, మీ పనిపాట్లలో కాదు. రాజు వస్తున్నప్పుడు మీరు మోకరించి ప్రార్థించేవారుగా ఉండాలి. రాజు వస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో వంగి మోకరించేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే బోరధ్వని వినబడుతుందో మీకు, ఆ బోరధ్వని వినబడినప్పుడు మీరు చేయాల్సింది ఇది అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నారు? అసలు ఈ పండుగలు ఇవన్నీ కూడా మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ఇవి ఛాయ అయి ఉన్నది. ఏమై ఉన్నాయి? ఇవి ఛాయ. మరి నిజస్వరూపం ఎవరు? ఈ పండుగల యొక్క నిజస్వరూపం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ప్రతి పండుగలోనూ నువ్వు ఎవరిని చూడాలి? యేసు యొక్క జీవితము, యేసు యొక్క రాకడ, యేసు యొక్క క్రియలు మనం చూడాలి. ఈ పండుగలో కూడా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అర్థం, మనకు భావం ఉంటుంది. ఈ పండగ నిజమైనది కాదు కానీ ఇది ఛాయ. నిజమైనది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ అధ్యాయం 17వ వచనం ఉంది కదా, ఇవి రాబోచున్న వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. నిజస్వరూపం ఆయనే. ఇప్పుడు ఇక్కడ ఒక పోల్ నిలవబెట్టానండి. పోల్ అంటే స్తంభం నిలబెట్టాను. ఈ స్తంభానికి నీడ పడింది. ఈ నీడ కరెక్టా, పోల్ కరెక్టా చెప్పండి? నీడ నిజమైందా, పోల్ ఆ యొక్క స్తంభం నిజమైందా? ఇప్పుడు పండగ ఈ నీడ లాంటిది. ఈ పండగ ఈ పోల్ ఉంటేనే ఉంటుంది. పోల్ అంటే ఈ స్తంభం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఈ నీడ ఎవరిని సూచిస్తుంది? ఈ స్తంభమును సూచిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పండగ ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఇది ఛాయే కానీ నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. నిజస్వరూపం క్రీస్తు అయి ఉన్నాడు. ఇది ఛాయ మాత్రమే. పండుగలు అనేవి ఛాయలు మాత్రమే. దీని ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజస్వరూపమైనటువంటి యేసుని. ఇశ్రాయేలీయులు అది ఎరుగక ఇశ్రాయేలు నేటికి కూడా ఎలా పోతున్నారంటే వారు ఛాయలోనే పోతున్నారు. అందుకే మెస్సయ్య మాకు వస్తాడు, మెస్సయ్య మాకు విడుదలనిస్తాడు, మెస్సయ్య మమ్మల్ని ఏలతాడు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకు ఉంది. ఇకపోతే ఈ శృంగధ్వనుల పండుగను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పండుగలో మనం ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఇప్పుడు బూర ఊదటము. అసలు ఇది దేనికి సూచన అయి ఉన్నది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను చదువుకొని ముందుకు వెళదామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం.
సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. బాకా ఊదాలట, హెచ్చరిక నాదము చేయాలట. ఎందుకోసము? యెహోవా దినము వచ్చుచున్నదనియు. ఏమంటారు చూడండి, అది సమీపమాయననియు దేశ నివాసులందరూ కూడా తెలుసుకొని వణుకుదురు అంటున్నాడు. చూడండి, బాకా ఊదగానే మీకు ఒకటి అర్థమైపోవాలి, నీ రాజు వస్తున్నాడు, నీ ప్రభు వస్తున్నాడు. ఈ బూర ఊదగానే ఆయన వస్తున్నాడన్న సంగతి మీకు అర్థం కావాలి. మొదటి రాకడలో అనగా శరీరధారి అయి భూమి మీదకి వచ్చినటువంటి దినములలో ఆయన కొరకు బూరలు ఊదపడలేదు. అర్థమైందండి? ఆయన కొరకు ఏం ఊదపడలేదు? బూరలు ఊదపడలేదు. మరి ఎప్పుడు ఊదపడతాయి? నీ రాజు వచ్చేటప్పుడు ఆ బూరలు నీ కొరకు నీ హెచ్చరిక నాదముగా ఊదపడతాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఊదపడతాయండి? హెచ్చరిక నాదం. హెచ్చరిక నాదం అంటే ఎవరైనా చెప్పండి. హెచ్చరిక నాదం అంటే అమ్మా ఎనిబడి? వార్నింగ్. ఏంటి హెచ్చరిక నాదం అంటే? వార్నింగ్ ఇస్తాడు అక్కడ. అంటే ఊదబడుతున్న ప్రతి బూర కూడా ప్రియమైన వారలరా అక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అది వార్నింగ్గా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. సియోను పర్వతం మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నది. ఆ దినమును మీరు ఏం చేయాలి? వణకాలి. ఆ దినమును మీరు ఏం చేయాలి? గజగజలాడుతూ వణికిపోవాలి. ఆయన వస్తే వణుకుతాం మనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు వణకలా. వచ్చినప్పుడు మనం భయపడలేదు, సంతోషించాం, పండగ చేసుకున్నాం, దూత వర్తమానం తెలియజేసింది. కానీ రెండవ రాకట్లో నువ్వు చేసుకోవడానికంటూ పండగ ఉండదు. క్రీస్తు కొరకు ఎదురు చూసేవాడికే పండగ తప్ప ఎదురు చూడని వారికి కాదు. మరొక మాట కూడా చూద్దామండి. 89వ కీర్తన 15వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం బస్సు 89:15 లేదా? ఎంత మాటది? శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా ముఖ కాంతిని చూచివారు నడుచుకొనుచున్నారు. శృంగధ్వనులను ఎరుగు జనులు ధన్యులట. అంటే బాకానాదం వినబడినప్పుడు, ఊదబడినప్పుడు దానిని విని ఇది బాకానాదము, ఇది శృంగధ్వని అని దానిని ఎరిగిన జనులు ధన్యులట. బాగా అర్థమయ్యేది చెప్తాను నేను. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి బాగా. బాకానాదం వినబడినప్పుడు, శృంగధ్వని వినబడినప్పుడు ఆ స్వరం వినపడగానే మనం ఏమైపోవాలి? సిద్ధపడాలి. ఏమైపోవాలి? సిద్ధపడాలి. అంటే సిద్ధపడాలంటే అప్పటి వరకు లేని సిద్ధపాటు వచ్చేది. అప్పటి వరకు లేని సిద్ధపాటు వస్తుందా? మనం పెళ్ళికి వెళ్దాం రెడీ అయ్యి ఉండు అని చెప్పాను అనుకోండి, ఏంటి సరిగ్గా 9 గంటలకల్లా మనం మ్యారేజ్కి వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యి ఉండేను ఆవిడతో చెప్పాను. ఇప్పుడు మా ఆవిడ ఏమవ్వాలి? రెడీ అయి ఉండాలి. కరెక్ట్ 9 వచ్చిన తర్వాత వెళ్దామా? అయితే ఉండండి, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అసలు 5 నిమిషాల్లో వస్తారా బయటికి? అది ఇప్పటికీ కూడా జరగదు. అది ఇంపాసిబుల్. అది ఆల్రెడీ టైం అయిపోయింది. 9 అనేది డెడ్ లైన్. బాకానాదం వినబడింది, సమయం ఫిక్స్ అయ్యింది. ఆ సమయానికల్లా మనం నువ్వు ముందే ఏమవ్వాలి అంటే, ఒకవేళ అన్నీ రెడీ అయ్యి ఉన్నాయనుకోండి, రెడీ అవ్వడం ఈజీయే. ఏమో అలా అన్నావు కానీ తీసుకెళ్తాను అనుకున్నాను. ఏంటి నేను ఇప్పుడు వెళ్ళి బీరువా తీసి ఏది పెట్టుకోవాలి, ఏది వేసుకోవాలని స్కాన్ చేసి ఎన్ని చేయబడికి ఎంత టైం పడుతుంది? అసలు వచ్చినోడు వెళ్ళిపోతాడు, పెళ్ళి అయిపోద్ది అక్కడ. పాయింట్ అర్థమైందా? అంటే ఎర్రగడం అంటే మెలకువగా ఉండడం అని అర్థం ఇక్కడ. శృంగధ్వనులను ఎరుగు జనులు ధన్యులు అంటే ఆ స్వరం వినబడుతుంది. ఆ స్వరం కోసం నేను ముందుగానే ఏమవ్వాలి? సిద్ధపడి ఉండాలి. అది విషయం. అలాంటి వారు దేన్ని చూస్తారట? ఆయన ముఖ కాంతిని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధపడ్డ వాళ్ళు చూస్తారు, సిద్ధపడని వారు చూడరు. అది విషయం. అందుకే శృంగధ్వనులను ఎరుగు ధన్యులు జనులు ధన్యులు, వారు యెహోవా ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఇక్కడ దేవుని గూర్చినటువంటి యెహోవా రాకడ అనేటువంటి మాటను గూర్చి మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త ఏమంటారండి? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని 10 మంది కూడా పెళ్ళికి వెళ్దామని అనుకున్నారు. 10 మంది కూడా పెళ్ళికి వెళ్దామని అనుకున్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు అని ఒక కేక వినబడింది, బూర వినబడింది. ఆ బూర వినబడగానే అప్పుడు లేచి వాళ్ళు ఏం చేసుకుంటున్నారట? సిద్ధపడుతున్నారట. బూర వినబడగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? అప్పుడు రెడీ అవుతున్నారు. రెడీ అయినప్పుడు ముందటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. తమతో పాటుగా ఖచ్చితంగా నూనె అయిపోద్ది, నూనె మనతో పాటుగా ఉండాలని ఏం చేసుకున్నారు వాళ్ళు?
5 కేజీల క్యాన్తో నూనె తెచ్చుకున్నారు, ఇది ఆరిపోకుండా వేయడానికి. ఇంకొంతమంది ఉన్నారు, ఎలాగో యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడు కాబట్టి పర్వాలేదులే, ఆయన వచ్చే లోపల దీపాలు మాత్రం ఏమవ్వు, రెడీగానే ఉంటాయని రిలాక్స్గా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఎరిగిన వారెవరు, ఎరగని వారెవరు? ఏమంటే బుద్ధి కలిగిన వారు, శృంగధ్వనులను ఎరిగిన వారు వీరు. అంటే ఆయన వస్తాడు అని ముందుగా సిద్ధపడి ఉండిన వారు. అందుకే ఈరోజు మనకు ఏంటి సిద్ధపాటు ఉండాలి. సంఘానికి ఏముండాలండి? సంఘానికి సిద్ధాంతాలు కాదు, ఇక్కడ సంఘానికి విధి విధానాలు కాదు, ఇప్పుడు సిద్ధపాటు ఉండాలి. ఏ క్షణమున క్రీస్తు రాకడ వచ్చినా నువ్వు ఎత్తబడడానికి, ఆ స్వరం వినబడగానే నువ్వు మార్పు పొందడానికి ఏమైపోవాలి? సిద్ధముగా ఉండాలి. ఏం చెప్తున్నారు మీ ఇద్దరు? సిద్ధముగా మీ ఇద్దరు ఏం చేయాలి? ఉండాలి. అలా సిద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఎత్తబడతారు అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం. గమనించండి. ఇంకొక వచనాన్ని మనం కిందికి మనము తీసుకుని వెళితే, ఇక్కడ కన్యక అనగానే మళ్ళీ ఎవరు వీళ్ళు? మా కన్యకలు అనగానే ఎవరు వీళ్ళు? సంఘము. కన్యకలు అంటే ఎవరో కాదు, అంటే సంఘము. ఒక వ్యక్తిని గురించి చెప్పట్లా, ఏంటి ఒక స్త్రీని గురించి చెప్పట్లా, ఒక కన్యకను గూర్చి, ఒక యవనస్తురాలను గూర్చి చెప్పట్లేదు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఈ కన్యక అనగానే ఎవరో బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుదాం ఒకసారి. అటువలే క్రీస్తు కూడా సంఘముని ప్రేమించి అనేటువంటి మాట ఉంటుంది, ఉన్నదా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుకొని దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నారట? ఏమండి, ఎలా? పరిశుద్ధమైన కన్యకగా. ఆ కన్యక అపవిత్రంగా ఉంటే ఆ కన్యక కొరకు రక్తం ఇచ్చాడు. ఆ కన్యక అపవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉంటే తన కొరకు రక్తం ఇచ్చి ప్రాణత్యాగం చేసి దాన్ని పరిశుద్ధపరచుకున్నాడు. ఎందుకు? తన ఎదుట ఆమెను నిలవబెట్టుకొనవలనని. ఇప్పుడు ఈ నిలవబెడనటువంటి ఈమె ఏ క్షణమైన నా రాజు వస్తాడు, పెండ్లి కుమారుడు వస్తాడు, నేను కన్యకగా నేను రెడీ అయి ఉండాలి, సిద్ధంగా ఉండాలి అని ఏమవ్వాలండి? మనము సిద్ధపడి ఉండాలి. ఆ రోజు కేక వినబడింది. 25వ అధ్యాయంలో చదువుతారా ఒక్కసారి? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలో అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఏంటి అక్కడ జరగబోయేటువంటిది? ఇదిగో అర్ధరాత్రి కన్యకలు, ఇదిగో పెండ్లి కుమారుడు అని కేక వినబడగానే, కేక వినబడింది, బోరధ్వని వినబడింది. కేక వినబడగానే అందరూ లేచారు. మేము వెళ్ళిపోతాం, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము పరలోకం వెళ్ళిపోతాం, అందరూ రెడీ అవుతారు. కానీ ఎవరు వెళతారో నిర్ణయించేది ఎవరో? నీ సిద్ధపాటు. ఎవరో? నీ సిద్ధపాటు. నువ్వు ముందు నుంచి రెడీ అయితే నువ్వు రెడీ. ఏంటి? కరెక్ట్గా ట్రైన్ 9 గంటలకు కనుక 9 గంటలకు వెళ్తామా? ఓ అరగంట ముందు వెళ్ళిపోయి కూర్చోము అక్కడ. ట్రైన్ 2 గంటలు లేట్ అయినా సరే, ఏమో పొరపాటుని టైంకి వచ్చేస్తే, ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ తప్పు చెప్తే, నా టికెట్ పోద్దే, నా జర్నీ పోద్దని ఏం చేస్తామండి? 2 గంటలు లేట్ అయినా పోయి అక్కడ కూర్చుంటాం. ఎందుకు? మనం మాత్రం ట్రైన్ ఏం కాకూడదు. కానీ ఎవరికైనా ఇలాంటి సిద్ధపాటు ఉందండి దేవుని రాకడ కొరకు? పొరపాటు నేను నిద్రపోతున్నప్పుడు దేవుని రాకడ వచ్చేస్తే, అయ్య బాబోయ్ నేను ఇది మిస్ అయిపోతాను కాబట్టి, ఇదిగో నాకు మెలకు వచ్చింది కాబట్టి ఈ క్షణం నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను ఉంటుంది. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే రాకడ వస్తే ఏంటి? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు ఇలా. మీరేమంటారు ఆ వ్యక్తిని గురించి చెప్పండి. ఎంత మంచి భక్తుడో. ప్రార్థనలో ఉండగానే దేవుడు అతను ఏం చేశాడు? నిజంగానే అంటాం మనం. అంటామా? పోనీ వేరే ఏదైనా అనగలమా? పోనీ ఏదైనా చెప్పండి. ప్రార్థిస్తుండగానే అతడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు అంటాం. ఏంటి? ఎంత మంచి అవకాశం అండి. ఎలాంటోడైనా ప్రార్థనలో ఉండగా దేవుడు నిజంగా ప్రాణాన్ని పోగొట్టుకుని దేవుని రాజ్యాన్ని చేరుకున్నాడు. ఎంత సంతోషిస్తామండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండగా, ఆరాధనలో ఉండగా ఏమైపోయారు? వెళ్ళిపోయారని. నిజంగా గమనించండి ప్రియమైన వాళ్ళారా, నీవు సిద్ధపాటు కలిగి ఉంటే, నువ్వు రెడీగా ఉంటే. ఏంటి? ఎగ్జామ్ రేపే. ఈరోజు ఎలా ఉంటాడు స్టూడెంట్? మా విద్యార్థులు ఎలా ఉంటారు? రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు ఎలా ఉంటారు? చదవడానికి ఏమైపోతారండి? అసలు దీపాలు ఆరిపోవు. తలంటికలు కాలిపోయినా మాత్రం బుడ్ల దగ్గర బుడ్డి తలకాయలు కింద నెట్టేసి తెగ చదివేస్తాం.
అదే అప్పటి కాలం గురించి చెప్తున్నాను, ఇప్పుడు కాలం కాదు. ఇప్పుడు అన్నీ ఇచ్చినా చదువు లేదు, సంధ్య లేదు. అర్థమవుతుందండి? గమనించండి ప్రియమైన వాళ్ళ, సిద్ధపాటు కలిగిన వాడు ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్గా ఉంటాడు. సంవత్సరం అంతా బలాదూరు తిరిగేసి ఎగ్జామ్ రోజున తెగ చదివేస్తాడండి. దేనికోసం చదివాడు? పాస్ మార్క్ వస్తే చాలు అనుకున్నాడు. వాడు ఏమనుకున్నాడండి? కానీ సంవత్సరం అంతా చదివినవాడు ఎగ్జామ్ వచ్చిందని భయం ఉంటుందండి వాడికి? నాకు పరీక్షలు వస్తున్నాయి, అయ్యి బాబు నేను ఏం రాయాలని భయం ఉంటుందా? నో, అది సిద్ధపాటు అంటారు దాన్ని. సంవత్సరం అంతా కూడా నువ్వు చదవాలి, సంవత్సరం అంతా కూడా నువ్వు కష్టపడాలి. అప్పుడే ఎగ్జామ్స్లో నీకు భయం ఉండదు, 100కు 100 మార్కులు వస్తాయి నీకు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎత్తపడడానికి, నీ ఆ శృంగత్వాన్ని వినపడగానే నువ్వేమవ్వాలి? ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ముందు ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఈ 10 మంది కన్యకలను గూర్చి మీరు చదవండి. అందరూ వెళ్ళారు, అందరూ బాప్తీసం తీసుకున్నారు, అందరూ సంఘంలో చేర్చబడ్డారు. కానీ కొందరే వెళ్ళారు. ఎందుకు? సిద్ధపాటు లేక. వారు తమతో పాటుగా నూనెను సిద్ధపరుచుకోలేదు. నూనె క్రియలు కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆత్మ కావచ్చు, దేనితోనైనా పోల్చొచ్చు. కానీ అక్కడ సందర్భంలో మాత్రం సిద్ధపడలేదు అన్న సంగతిని మాత్రం మీరు మర్చిపోకండి. ముందు జాగ్రత్త లేదు, రాబోయేటువంటి ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించలేదు, రాబోయేటువంటి పరిస్థితిని వారు ఎరగలేదు. అందుకని వారు ఏం చేయబడ్డారు? విడవబడ్డారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ శృంగధ్వని ఎన్నిసార్లు వినబడుతుంది? అసలు దీని గురించి ఏమని రాయబడింది? మనకు బైబిల్ గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి. ఎన్ని బూరలు ఉన్నాయి? 7 సార్లు ఊదబడతాయి. 7వ బూర ఊదబడినప్పుడు, ఆల్రెడీ బూరలు ఊదబడుతున్నాయి అన్న సంగతి మనకు తెలియదు, బట్ జరగాల్సినవి, ఆ బూర ఊదినప్పుడు భూమి మీద జరగాల్సినవి మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. కానీ ఇంకా 7వ బూర మాత్రం ఊదబడలేదు. ఊదబడితే ఇక్కడ కొంతమంది బట్టలు ఉంటాయి తప్ప మనుషులు ఉండరు ఇక్కడ. అంటే ఏం చేయబడతాం? మన వస్త్రములు విడవబడతాయి, మనము. అది విషయం. అర్థమైంది ఇప్పుడు నా పాయింట్? అంటే ఇంకా 7వ బూర చదువుదాం. దెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. పరలోకము నుండి ప్రభు ఎలా దిగి వస్తాడు? ఆర్భాటం. ఆర్భాటం అంటే ఢమ్ 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 అని డప్పులు, శబ్దములు, గడగడలాడేటువంటి ఉరుముల మెరుపుల ధ్వనులు, బూరధ్వని. బూరధ్వనితో ప్రభు దిగి వస్తాడు పరలోకము నుండి. ఆయన దిగి వచ్చినప్పుడు ఏంటి? మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరి యందుండి? క్రీస్తులో ఉండి, క్రీస్తు కొరకు బ్రతికి ప్రార్థన చేస్తూ చచ్చిన వాళ్ళు, ఏంటండి, విశ్వాసంతో చనిపోయిన వాళ్ళు, క్రీస్తు కొరకు బలి అయిపోయిన వారు, క్రీస్తు నందుండి మృతి పొందిన వారు మొదట వారు లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి? మీరు ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు మీకు సిద్ధపాటు కావాలంటే సదాకాలం మీరు ప్రభువుతో ఉంటారు. మీ భర్తలతో ఉన్నప్పుడు, మీ పిల్లలతో ఉన్నప్పుడు మీకు రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ భూమి మీద అన్ని రకాలు అనుభవించాలి మనం. బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, రోగం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏడుపు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రభువుతో ఉన్నప్పుడు అక్కడ ఏమీ కూడా అంత సంతోషమే. దీని క్వైట్ ఆపోజిట్గా ఉండేటువంటి రాజ్యం, ప్రపంచం అది, లేదా లోకం అది. ఎప్పుడు దేవునితో నువ్వు రెడీగా ఉంటావు. కాబట్టి నువ్వేం వినాలి? ఏ క్షణమైనా బోర వినబడవచ్చు. వినబడినప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఒక టవర్ ఉంది ఇక్కడ. ఆ టవర్ మీద సైక్లోన్ అలర్ట్స్ వచ్చినప్పుడు పెద్ద హార్న్ వినబడుతుంది. ఎందుకు హార్ను? తుఫాన్ రాబోతుంది, సునామీ రాబోతుంది, భూకంపం రాబోతుంది. ఈ మూడింటికి న్యాచురల్ కలామిటీస్ ఏవైనా వచ్చినప్పుడు అది మోగుతుందండి. నార్మల్గా అయితే అది మోగదు. ఈ మూడు రాబోతున్నాయని తెలియజేయడం కొరకు ఆ హార్న్ అనేది వినబడుతుంది. దీనికి బటన్ హైదరాబాద్లో ఉంది. ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది దీని బటను? ఇన్కోయిస్ అనేటువంటి సంస్థ దగ్గర ఈ యొక్క బటన్ ఉంది. వాళ్ళు ప్రెస్ చేయగానే మొత్తం ఊరందరికీ కూడా హార్న్స్ వినబడతాయి. ఎందుకు హార్న్స్ వినబడ్డాయంటే ప్రమాదం రాబోతుంది అని. ఇప్పుడు బోరధ్వని వినబడగానే మనం ఏం చేస్తాం తెలుసా? వెంటనే సంచి తీసుకొని సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళిపోతాం. ఎందుకు? రాబోతున్నది ఖచ్చితంగా కొంచెం పెద్ద తుఫాను. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపాటు.
శృంగధ్వనిని వినగానే మనం ఎలాగైతే సిద్ధపడుతున్నామో, ఇంట్లో తుఫాను వస్తే బిస్కెట్లు, బియ్యం, అటుకులు, బెల్లం తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే వండుకోవడానికి కూడా స్టవ్లు వెలగవు. అప్పుడు గాలికి వండుకొని తినలేము, పరిస్థితులు బాగోవు. హాయిగా తినడం పడుకోవడంలో ఉందాం. ఏంటి ఆ రోజుల్లో అయితే ఏంటి ఈ రేకులు ఇల్లు, డబ్బా ఇల్లు, తర్వాత ఏంటంటే ఆ కమ్మలిల్లు, వీటితో ఎన్ని బాధలు ఉండేవో అండి. తుఫాను వస్తే ఒక్కొక్క ఇంట్లో 5 కుటుంబాలు 6 కుటుంబాలు రేకుల ఇంట్లోనే, డాబాలు లేని పరిస్థితి. ఇప్పుడు ఆ భయం లేదు అండి. సైక్లోన్ షెల్టర్ ఉంది అయితే, లేదా బయటకు ఎక్కడికైనా మనము పక్కా ఇల్లుకి వెళ్ళి అందులో తల దాచుకుంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారిందంతా కూడా. ఇప్పుడు హార్న్ వినబడితే జస్ట్ కాయగూరలు, పప్పులు, ఉప్పులు కొనుక్కొని ఇంట్లో ఏం చేసుకుంటున్నాం, దాచుకుంటున్నాం, అంతే, చాలు. సేఫ్టీ అయితే ఓకే, మరి తినడానికి కూడా ఆహారం కావాలని. శృంగధ్వని వినబడినప్పుడు నువ్వు ఎందుకు సిద్ధపడుతున్నావు? రాబోతున్న దినాలు నీకు కఠినమైనవి కనుక, రాబోతున్న దినముల్లో విడవబడతావు కనుక నువ్వేం చేయబడుతున్నావు? సిద్ధపడుతున్నావు. ఆ సిద్ధపాటు ప్రతి క్రైస్తవునికి కూడా కావాలి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బుర్రతోను ప్రభు పరలోకము నుండి దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు తర్వాత. కాబట్టి ప్రేమైన వారలారా, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన శ్రమనొందినటువంటి మన ఎడల ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా సిద్ధపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ఈ శృంగధ్వనుల పండుగను గూర్చి మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. శ్రమనొందిన తన జనుల యందు ఆయన జాలిపడుచున్నాడని, యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు అని ఇక్కడ ఏంటి మనకు రాయబడినటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. ఇదిగో శ్రమనొందిన జనుల యందు జాలిపడు యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతముల వారా ఆనందధ్వని చేయుడి. ఎందుకు? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. నీ రాజు నిన్ను మర్చిపోయేవాడు కాడు. నీ రాజు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. నీ రాజు నిన్ను చేరదీసేవాడు. ఆయన కొరకు నువ్వు సిద్ధముగా ఉంటే ఆయనతో పాటుగా నిన్ను తీసుకొని వెళతాడు ఆయన. గమనించండి ప్రియమైన వారలారా, మనం మన ఆలోచనలను పక్కన పెట్టి, మనం మన యొక్క పద్ధతులను పక్కన పెట్టి మనం చేయాల్సిందేంటి చెప్పండి? ఎదురు చూడటం, సిద్ధపాటు కలిగి ఉండడం. ఇది ఆ 5వ పండుగగా మనము చూడొచ్చు. మొదటి పండుగ ఏ పండుగ? పస్కా పండుగ. రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది పెంతెకోస్తు. 5వది శృంగధ్వనుల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏం పండుగ? ప్రాయశ్చిత్తము. అసలు ప్రాయశ్చిత్తం దేనికి చేసుకుంటాం చెప్పండి? ప్రాయశ్చిత్తం ఎందుకు కావాలి మనకు? ప్రాయశ్చిత్తము తప్పు చేసినప్పుడు మన ప్రాయశ్చిత్తము అవసరం. నేను తప్పు చేశాను అని అన్నప్పుడు నీకు ప్రాయశ్చిత్తం కావాలి. నిజంగా ఈ ప్రాయశ్చిత్త పండుగ అంటే చాలా మంచి పండుగ అండి ఇది. ఎందుకంటే అన్నిటికంటే విలువైనటువంటి పండుగ. ఒకటి పస్కా పండుగ, రెండోది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఎందుకు? పస్కాలో ఏదైతే క్రీస్తు బలియాగం జరిగిందో, ప్రాయశ్చిత్తార్థ పండుగలో నువ్వు ఒప్పుకుంటేనే ఆ ప్రాయశ్చిత్తం నీకు అప్లై అవుతుంది. అది విషయం. అర్థమైందండి? ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ ఒకసారి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటువంటి ఏకైక పండుగ ఇదే. అంటే సంవత్సరంలో ఇంకెప్పుడు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈ ఒక్క పండుగలోనే లోపలికి వెళ్తాడు. ఎందుకు? ప్రాయశ్చిత్తము చేయడానికి. ఎందుకోసమండి? ప్రాయశ్చిత్తం చేయడానికి. ఈ పండుగలో ఏం జరుగుతుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో లేవియకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తామండి. లేవియకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాము. అలాగనే మనము 26 నుంచి 32 అధ్యాయాల్లోనూ వచనాల్లో కూడా మనము వీటిని చూడొచ్చు. ఈ పండుగను మనము యోమ్ కిప్పోర్ పండుగ అంటారు. మీ అందరికీ యోమ్ కిప్పోర్ అనేటువంటి మాట మీకు కొత్తగా వినబడొచ్చేమో, కానీ ప్రపంచానికి బాగా తెలుసు. ఈ యోమ్ కిప్పోర్ పండుగను ఆచరిస్తున్నప్పుడే హమాస్ ఉగ్రవాదులు వచ్చి ఇశ్రాయేలీల మీద దాడి చేశారు ఈ పండుగ రోజునే. అర్థమైందండి? వాళ్ళు ప్రాయశ్చిత్త పండుగలో వాళ్ళు ఏడుస్తారు, దుఃఖపడతారు. అయ్యో ప్రభు మమ్మల్ని క్షమించని ప్రార్థిస్తారు. ఈ పండుగకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకు చెప్తాను చూడండి. అంటే సంవత్సరం వల్ల బలాదూరు తిరిగేసిన ఖచ్చితంగా సంవత్సరం చివరిలో అయినా సరే మోకాళ్ళు ఏం చేయిస్తారో పాపములన్నీ అపరాధములన్నీ ఒప్పింపజేసి వాళ్ళని పరిశుద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనకుంటే ఎంత బాగుంటుంది కదండి. మనలో కూడా ఏం చేయాలండి? నెలకు ఒకసారి కొంచెంసేపు 5 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం కదా, క్రీస్తు యాగాన్ని తీసుకుంటున్నాం కదంటే ఎవరికి కన్నీరు రాదు.
ఎవరికి అసలు పాప క్షమాపణ గురించి అయ్యో నేను క్షమించబడతానా లేదనేటువంటి దుఃఖం ఎవరిలోనూ ఉండదు. ఏమండి, మరికొంతమంది అయితే హ్యాపీగా తీసుకుని తినేస్తారండి, ఏదో ఆహారం తిన్నట్టు. ఇంటి దగ్గర భోజనం లేవండి మనకి, అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇంటి దగ్గర మనకి ఇల్లు లేవా, కొంపలు లేవండి? ఉన్నాయి కదా అందరికీ, ఏదో కొంప ఇడిసింది కదా. ఇంటి దగ్గర తినట్లేదా? మనం తింటున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అది క్రీస్తు శరీరం, అది క్రీస్తు రక్తము. కాబట్టి దాన్ని నేను తీసుకుంటున్నప్పుడు అర్హత నాకుందా లేదా, ఆ యోగ్యత నాకుందా లేదా, నేను యోగ్యంగానే తీసుకుంటున్నాను. యోగ్యంగా తీసుకోకపోతే మీలో అనేకులు రోగులైపోతారని రాయబడింది అక్కడ. ఏమొచ్చేస్తాయి? మీకు రోగాలు వచ్చేస్తాయి. ఏం తింటే? అంటే మంచి గోధుమ పిండి కాదని అందుకని రోగం వచ్చేసింది అనుకుంటారేమో. మేము చాలా మంచి గోధుమ పిండి తెస్తున్నాం, ఆశీర్వాద్ ఆట, మంచి బ్రాండ్, అంతకుమించిన ఒరిజినల్ బ్రాండ్ లేదు. మాకు పొలాల్లో తెచ్చి ఆడిద్దామంటే మరి ఏం చేయం చెప్పండి? గోధుమలు పంట వేసి దాన్ని ఆడించి తెద్దామంటే పొలాలు లేవు, కాకపోతే ఒరిజినల్ మరి అదే దొరుకుతుంది ఇక్కడ. అది తినడం వల్ల వచ్చిన రోగం కాదు ఇది. ఏంటి, ఆ జ్యూస్ కూడా కిసాన్ నుంచి తెప్పిస్తున్నాం, కిసాన్ కంపెనీ కూడా ఇస్తున్నాడు. లేదంటే ఫ్రెష్ జ్యూస్ తెస్తున్నాం అవైలబుల్గా ఉంటే. దానివల్ల వచ్చిన రోగం కాదు ఇది, మీరు ఒప్పుకోకపోవడం వలన వచ్చిన రోగం ఇది. అంటే మీరు ఎంత జాగ్రత్త పడాలి చెప్పండి? భయం వదిలేస్తున్నారా మీరు? పాప ప్రాయశ్చిత్తార్థము అనేది చాలా చాలా అవసరం. నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా క్రీస్తు బలి అయినప్పుడు ఆయన రక్తమును, ఆయన శరీరమును నువ్వు తీసుకుంటున్నప్పుడు, అయ్యో నేను అయోగ్యంగా దీనిని తీసుకుంటే నాకు అది పాపము అన్న సంగతిని నువ్వేం చేయాలి? గ్రహించాలి. అంటే ఎంత జాగ్రత్త పడాలో ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రేమైన వాళ్ళ. లేవియకాండం 23వ అధ్యాయము, లేవియకాండము 23వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. నేను ఇవన్నీ కూడా షార్ట్కట్లో చెప్తున్నా మీకు, నేను అన్నీ వివరించి సాగితే చెప్పట్లా. ఎందుకంటే అన్నీ కొంచెం ఓవరాల్గా ఓవర్ వ్యూ వస్తే మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుద్దని. 27వ వచనాన్ని మనం చూద్దాం. 23వ అధ్యాయం నుంచి. ఇది 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. అలా దుఃఖపరుచుకొనని ప్రతి వాడు ఏం చేయబడతాడు? కొట్టివేయబడతాడు. ఏం చేయబడతాడు? కొట్టివేయబడ్డం అంటే అసలు నీకు పరలోకమే ఉండదురా బాబు, పక్కకి వెళ్ళిపోను. ఎందుకంటే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు నీ జీవితానికి, నీ బ్రతుకుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నీకు దాని నుండి విడుదల అనేది జరగదు. గమనించండి ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు ఇది ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము, ఈ దినమున మీరు దుఃఖపరుచుకోవాలి. దుఃఖపరుచుకోవడం అంటే నీకు దుఃఖం రాకపోయినా ఏం చేయాలి? పక్కోళ్ళని చూసానే ఏం చేయాలి? అంటే మామూలుగా ఏడవలసింది కాదు ఇది. పక్కోడు ఏడుస్తున్నాడంటే ఆడికంటే నేను మహా దరిద్రుణ్ణి కాబట్టి నేను ఇంకా గట్టిగా, అర్థమైంది ఇప్పుడు? పక్కోడి కంటే నేను మహాపాపిని. పౌలేమన్నాడు? పాపులందరికంటే, అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత అన్నాడు ఈ మాట. అన్నాడా? బాప్టిజం తీసుకోముందు అన్నాడు అనుకుంటున్నారు కానీ కొంపదీసి తీసుకున్న తర్వాత అన్నాడు పాపులందరికంటే నేను ప్రధాన పాపిని. అంటే ఇప్పుడు ఏది నాకు వచ్చిన నేను అనుభవించడానికి, ఎందుకు మీ అందరికంటే నేను పాపినని అని అనుకుంటున్నాడు. ఆ ఆలోచన మనకు రాదు. రే నేను పరిశుద్ధుడిని రా అంటాం మనం, నువ్వు పాపివి అంటాం, అంతే కదండి. నేను పరిశుద్ధుడు, నువ్వు పాపివి, నీ పాపంతో నువ్వు పోతావు అంటాం. కానీ మనం అలా ఎత్తి చూపడం వల్ల కూడా ఇంకో పాపాన్ని జీవులో వేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? చాలా సరదా అండి ఒక్కొక్కరికి పక్కోళ్ళ పాపాలు ఎత్తి చూపించడం అంటే. ఏంటి, సహోదరుల విషయమే నువ్వు ఏం చేయకూడదు అన్నాడు? తీర్పు తీర్చకము, అన్యుడికి తీర్చుకో, కానీ సహోదరుల విషయంలో మాత్రం నువ్వు ఏం చేయకూడదు. నీకు అర్హత ఇవ్వలేదు దేవుడు, వాని కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీకు చేతనైతే హెచ్చరించు, మాట వినకపోతే వదిలే, అంతే తప్ప నువ్వు వాళ్ళని ఏం చేయకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు. అది తప్పు, అదొక పాపము. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఇప్పుడు నేను ప్రభువా మహాపాపిని, నేను ఘోరమైన పాపం చేశాను, నా చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ఏ విధము చేతనైనా కూడా నేను పడిపోతూనే ఉన్నాను అని నువ్వేం చేయాలి? ఆ రోజు ఒప్పుకోవాలి. అలా తమను తాము దుఃఖపరుచుకుంటే వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. సపోజ్ ఎవరికైనా వీళ్ళందరూ ఏడుతుంటే నవ్వు వాళ్ళు కొంతమంది ఉన్నారుండో, ఏడుతుంటే ఏడుపులతో ప్రార్థన చేశారనుకోండి, ఆరాధన చేసినప్పుడు గప్పగుట్లు వేసుకొని చూస్తానంటే ఇంత కళ్ళు తెలుసు. ఒక 4 క్యాండిడేట్లు ఉన్నారు, అది చూస్తానే ఉంటారు ఆరాధన అంతా. అసలు కళ్ళే మూయరు ఆడవాళ్ళనే. వాళ్ళు పిల్లలు అనుకుంటున్నారా? పెద్దోళ్ళు మళ్ళీని తల్లు నమస్కారం వేయాలి మీకు. పక్కోడు ఏం చేస్తున్నాడు మీకు ఎందుకు? నీ బ్రతుకేటో నువ్వు చూడాలి. ఆరాధన నీ వ్యక్తిగతం. ఆరాధన ఎవరిది? నీ వ్యక్తిగతం. ఆరాధన నీ సొంతమైనది. ఆరాధన నువ్వు దేవునికి సమర్పించేది. వీళ్ళేం చేస్తున్నారు గుడ్లు వేసుకొని తిరుగుతూ మెడ తిప్పుకుంటూ ఇలా చూసామనుకోండి,
ఇశ్రాయేల్ కుమార్తెను గురించి ఒక సామెత చెప్తాడు. ఓ ఇశ్రాయేల్ కుమార్తె వారచూపులు చూచుచూ కులుకుతూ నడుస్తుందట. బైబిల్లో ఉంది అన్నమాట, నేను చెప్పట్లేదు. ఇశ్రాయేల్ కుమార్తె ఏం చేస్తుంది? వారచూపులు అంటే కాకి చూస్తుంది చూడండి, అది ఇలా ఇప్పిలా చూస్తుంది. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది. పక్షికి 2 రకాలైనటువంటి చూపులు, ఒకటి పైనుండి ఏదైనా ప్రమాదమో, ఒకటి కింద నుండి ప్రమాదం, 2 వైపులో చూస్తుంది. ఒకేసారి 2 వైపులో చూడగలిగింది. అది 360 కెమెరాస్ అంటారు, 360 డిగ్రీ కెమెరాస్ పక్షికి ఇచ్చాడు. అది మనకి మ్యాక్సిమం 180లోనే కనబడుతుంది, మిగిలిన 180 బ్లాంక్. వెనకాల ఏముందో తెలియదు. వెనకాల కూడా కళ్ళున్నట్టే ఇలా తిరిగి ఆవిడ ఎడుతుందా, ఈవిడ ఎడుతుందా, ఎడితే ఏమని ఎడుతుంది, ఎందుకు వంక దొరికితే పట్టుకుందామని ఏదో రోజు. తప్పు. ఆ పాపాలు కూడా మీ మీద అడిపోతాయి, జాగ్రత్త. అందుకే చాలామంది ఇలా చూస్తున్నారనే పక్కోళ్ళు ఏడట్లేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు. నీకు అర్థమైందా అండి? రోమన్ క్యాథలిక్స్కి రహస్య మందిరాలు ఉంటాయండి వాళ్ళకి. అదే వాళ్ళకి పాపానికి కూడా కారణమైంది. ఆ రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే, చీకటిగా ఉంటాయి గదులు, ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, వెళ్ళి ఒంటరిగా మనసులో ఉన్న ప్రతి బాధ చెప్పేసుకోవాలండి అందులోని. కానీ అందులో ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే, అక్కడ పాస్టర్ ఉంటాడు, చెప్పుకోవాలి. అర్థమైంది పాయింట్? ఇప్పుడు పాస్టర్ ఉన్నప్పుడు ఈవిడ వచ్చి చెప్పుకున్నది అనుకోండి, ఇప్పుడు ఈవిడ రహస్యాలని ఎవరంటున్నారు? అలా బ్లాక్మెయిల్ చేసి అనేక మంది వ్యభిచారంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కేసులు ఉన్నాయి, ఇప్పటికి నేటి కూడా కొన్ని కేసులు ఉన్నాయండి వీటి మీద. ఒప్పుకోవాల్సింది ఎవరు ఎదుట? నువ్వు ఇలా చూస్తున్నావు అనుకో, పక్క వాళ్ళకి పాపం అది నామోషిగా ఫీల్ అవుతారు కదండి, సిగ్గుపడతారు కదా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి. ఇది స్వేచ్ఛగా ఉండేటువంటి మందిరం, ఇది నువ్వు దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకునే స్థలం ఇది. ఎక్కడ కూడా నామోసిగా ఫీల్ అయినట్లుగా పక్కన వాళ్ళు ఏంటి ఎవరేం చేస్తే మీకు ఎందుకంటే, చిన్న పిల్లలు ఉన్నారు అస్తమానం చూడాలండి అనుకోవడానికి. పోనీ చిన్నపిల్లలు ఉన్నారు కూడా, అబ్బే అలా అసలు చిన్నపిల్లలే లేరు, అది పెద్ద విచిత్రం. ఈ చూసే వాళ్ళకి ఎవరు లేరు? చిన్నపిల్లలు అసలు లేరు. పోనీ చిన్నపిల్లలండి జాగ్రత్తగా చూసుకోవాలి, గబుక్కుని ఎవరైనా తొక్కేస్తారేమో అనుకోవడానికి. అంటే మాటలు చెప్పిన తర్వాత సిగ్గుపడండి, మీకోసమే. కళ్ళు మూసామంటే ఆరాధన అంటే ఆరాధనే, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకోవాలి. ఎందుకు కళ్ళు మూసుకుంటాం? ఎందుకు కళ్ళు మూసుకుంటాం? పక్కన ఏం జరుగుతుందో తెలియకుండా మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా దేవుని మీద మన ఆలోచన ఉండడానికి మనం కళ్ళు మూసుకుంటున్నాం. అసలు నువ్వు కళ్ళు మూసుకో ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు ఎక్కడ కళ్ళు మూసుకో ప్రార్థన చేశారేంటి? కన్నులెత్తి ఏమన్నాడు? కన్నులెత్తంటే ఇలా చూసి అని అర్థం. నువ్వు కళ్ళు మూసుకొని అవసరం లేదు, ఇలాంటి పనులు చేస్తామని కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసుకునే పద్ధతిని క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టడానికి కారణం అదే. పక్కోడు ఏం చేస్తాడు, నువ్వు చూసి నీ కాన్సన్ట్రేషన్ దెబ్బ అయిపోద్దని ఎవరి బాధలు వాళ్ళు పడంటారని కళ్ళు మూసుకోమన్నాడు. నువ్వు అదే కళ్ళు తెరిచి చేసావు అనుకోండి, అక్కడ నయ్యో మీ కాళ్ళు ఊపుతుంది, ఇక్కడ సంతోషం గోర్లు కొరుక్కుంటుంది, ఇక్కడ పక్కింటి ఆవిడ ఏమో నిద్రపోతుంది, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం. అందుకని కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా బ్లాంక్, నాకు దేవుడు ఒకటే కనబడుతున్నాడు, దేవుని పాదాలు ఒకటే కనబడుతున్నాయి, దేవుని రాజ్యం ఒకటే, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదే కనబడుతుంది. అందుకని కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఏం చెప్పుకుంటున్నాం మనం? ప్రాయశ్చిత్తం గురించి చెప్పుకుంటున్నాం. ప్రాయశ్చిత్తం కావాలి. ఈ పండుగ ప్రాముఖ్యంగా ప్రియమైన వాళ్ళారా, మనము ప్రాయశ్చిత్తం పొంది ఈరోజు బాప్తీసం తీసుకొని బయటకు వచ్చేసాం. బాప్తీసం తీసుకొని ప్రాయశ్చిత్తం పొంది బయటకు వచ్చాం. మరి ఎవరికి ఈ పండుగ? ఈ పండుగ ఎవరికి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుంది. ఫస్ట్ పస్కా జరిగింది, గమనించాలి జాగ్రత్తగా. ఫస్ట్ ఏం జరిగింది? పస్కా జరిగింది. రెండోది ఏం జరిగింది? పులియని రొట్టెల పండుగ జరిగింది. మూడోది ఏం జరిగింది? ప్రథమ ఫలముల పండుగ. నాలుగోది ఏం జరిగింది? వెనకత ముందు జరగలేదు, ముందుది వెనకత. తర్వాత ఏం జరుగుతుంది? బోరదను. మరి బోరలు ఊదబడినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం. మరి ఎత్తబడినప్పుడు ఎవరికి కావాలి ఈ పండగ? మనం ఎత్తబడిపోయాం కదండి. మరి పాప ప్రాయశ్చిత్తార్థము ఎవరికి కావాలి? మనం ఎత్తబడ్డాం. కానీ ఇశ్రాయేలీలు మాత్రము ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? వారు యేసుని దేవుడిగా అంగీకరించలేదు. కానీ వారి విషయమైన వాగ్దానం ఉంది, ఇశ్రాయేలు అందరూ కూడా రక్షింపబడతారు. చదువుదాం ప్రియమైన వాళ్ళరా, కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఓవరాల్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, దీనిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే. చాలామంది ఇశ్రాయేలుని తిడుతూనే ఉంటారండి. బాబు ఏంటి వాళ్ళ దుష్టులు దుర్మార్గులు వేసిన వాళ్ళు సిలువేయకపోతే నీకు రక్షణ ఎక్కడ వస్తుంది? వాళ్ళని దేవుడు ఆ ప్రజానికంలో నుంచే ధర్మశాస్త్రం వచ్చింది, ఆ ప్రజానికంలో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆ ప్రజానికంలో నుంచి సువార్త వచ్చింది, ఆ ప్రజానికంలో నుండే నీకు మోక్షము విడుదల వచ్చింది. కానీ ఆ ప్రజానికంలో నుండే తిరుగుబాటు కూడా ఉంది. కాబట్టి
అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నేను నీ సంతానమును దీవించేదనన్న మాట దేవుడు మాత్రం ఎన్నటికీ విడిచిపెట్టడు. అందుకే కానీ వీళ్ళు తిడుతుంటారు. ఎందుకు తిట్టాలి మనం ఇశ్రాయేలీయుల్ని? వారు ఏర్పరచబడిన వారు, మనం పిలవబడిన వారు. ఏర్పరచబడిన వారికి పిలవబడిన వారికి చాలా తేడా ఉంటుంది. అర్థమైంది మీకు? చిన్నప్పుడు ఆకట్టుకుంటారు, ఈ పిల్ల మా కోళ్ళు అవుద్ది, ఈ అబ్బాయి మా అల్లుడు అవుతాడని. దీన్ని ఏమంటారు? ఏర్పరచుకోవడం అంటారు. ఏమంటారు దీన్ని? అదే ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయి అమ్మ అని తిరిగి ఎదుగు తెచ్చుకుంటారు చూసారా, పిలవబడిన వారితో లెక్క. పాయింట్ అర్థం అవ్వాలి. ఏర్పరచుకున్న వారికి చిన్నప్పటి నుంచి ఏం జరిగింది అన్నీ తెలుస్తాయి, పిలవబడిన వారికి అన్నీ తెలియవు. ఏం జరిగిందంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఎలా జరిగింది, వాళ్ళు ఎవరో తెలియదు, మేమెవరో తెలియదు, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయాం అత్తారింటికి, అంతే. అంటే అర్థం కావడం కోసం మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్పాను, ఎగ్జాక్ట్ అది కాదు. ఓకే, ఇక్కడ సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఈ మర్మం ఇదొక సీక్రెట్, మీకు తెలీదు, దాన్ని నేను చెబుతున్నాను వినండి అంటున్నాడు. ఏంటది? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అన్యజనుల ప్రవేశం సంపూర్ణ. ఎవరు అన్యజనులు? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమట. ఎవరు వాళ్ళు? మనమేనా? మన ప్రవేశం సంపూర్ణం అయిపోయింది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలీయులకు ఏం కలిగిందట? కఠిన మనసట. అంటే మన లెక్క పూర్తవడానికి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. అది విషయం. ఇప్పుడు మనమే లేవనుకోండి, మన పని లేదనుకోండి, దేవునికి నెక్స్ట్ పని ఎవరి మీద ఉంటా చెప్పండి. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? అదే చెప్తున్నాడు పౌలు. నేను చెప్పట్లా, నా సొంత ఆలోచనలు కాదు ఇవి. ఇప్పుడు భ్రష్ట మనసు వారు కలిగినటువంటి భ్రష్టత్వమును, ఇశ్రాయేలీయులు కలిగినటువంటి ఆ భ్రష్ట మనసును దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులోనున్నటువంటి భక్తిహీనతను, విమోచకుడు సియోనులోంచి రావడం ఏంటండి? సియోనులో నుంచి వచ్చి యాకోబులోను ప్రవేశించడం ఏంటండి? సియోన్ ఏంటి, యాకోబు ఏంటి? ఇంతకని సియోన్ ఏంటి, యాకోబు ఏంటి చెప్పండి? సియోన్ అంటారు కదా, జియోనియన్స్ అంటారు, అంటే వాళ్ళు యూదులే. అంటే యూదుల్లోంచి యూదుల్లోకి వెళ్తుందని కాదు అర్థము. విశ్వసింపబడిన వారి దగ్గర నుండి విశ్వసింపని వారి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారండి? విశ్వసించిన వారి దగ్గర నుండి విశ్వసించని వారి దగ్గరికి ఇప్పుడు వెళ్తారు. అంటే సపోజ్ మనం అనుకుందాం, అన్యజనులు అనుకుందాం, మన దగ్గర నుండి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? యాకోబు అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలులోనికి వెళ్తారు. ఇశ్రాయేలులోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? నేను ఆయన ప్రవేశించినప్పుడు సియోనులోనికి వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేస్తారండి? తొలగించి వేసును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలుల జనులందరూ కూడా ఏం చేయబడతారు? ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోతారు అనుకుంటున్నారా? బతికున్నోడు ఒక్క పిల్లోడు కూడా మిగలడు. ఇశ్రాయేలు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలులు ఇప్పటికి ప్రపంచంలో అనేక దేశాల్లో చెదిరిపోయిన వారు ఉన్నారు. మేము ఇశ్రాయేలీలు మీరు అన్నారనుకోండి, మీరు ఇశ్రాయేలీలో కాదో ఇక్కడ తెలిసిపోద్ది, ఫిల్టరేషన్ అయిపోద్ది ఇక్కడ. మీకు అర్థమైందా? చాలామంది అండి సున్నతి చేసుకున్న వాళ్ళు మేము కూడా యూదులమే, మేము కూడా పనాల గోత్రానికి చెందిన వాళ్ళని అబద్ధముగా వాళ్ళ గోత్రాలను చూపించుకొని ఇశ్రాయేలులుగా చలామణి అవుతున్న వారు చాలామంది ఉన్నారండి. నేను చెప్పట్లా, కొంతమంది సహోదరుల ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైపోతారు? ఇప్పుడు చూడండి, సంఘం ఎత్తబడిపోయింది, అంటే సంఘము క్రీస్తుతో పాటుగా వెళ్ళిపోయింది. విడవబడిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఇంకా బాప్తీసము, వీళ్ళకి ఇంకా మారు మనసు. మీరు అనుకోవచ్చు ఇశ్రాయేలులో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఫ్లైట్ వేసుకొని ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోయి అక్కడ బాప్తీసం తీసుకొని వాళ్ళతో కలిసిపోతాను అనుకుంటున్నావేమో. నీకు ఆ ఛాన్స్ లేదు. అబ్రహాము యొక్క శారీరకమైనటువంటి సంతానానికి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాడు దేవుడు. గమనించండి. అందుకే దీన్ని ఏమన్నాడు ఆయన? మర్మము, మిస్టరీ. ఏమన్నాడు దీన్ని? మీకు ఒక మర్మము చెబుతున్నాను, మీకు ఒక మిస్టరీ చెబుతున్నాను. ఇలా ప్రజలు ఆలోచించరు. మీరు అనుకోవచ్చు నేను ఫ్లైట్ వేసుకెళ్ళి యోర్దాను నదిలో మునిగేసి నేను వచ్చేస్తాను. ఏంటి, మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారండి? మనం కూడా వెళ్ళి తీసుకున్నామా? నువ్వు ఎక్కడ మునిగేమన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతికేమన్నది ఇంపార్టెంట్. అంతే కదండి. ఆ యోర్దాను నీళ్లు మట్టి తెచ్చుకొని ఇదిగో హోలీ వాటర్, హోలీ
వాటర్, పరిశుద్ధమైన జలమట. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ యోర్దాను అరణ్యంలో యోర్దాను నదిలో బాప్తీసం, యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకునేటువంటి స్థలంలోంచి నీళ్లు తెచ్చుకొని యేసు వారు బాప్తీసం చేయండి. ఎన్ని వర్షాలు వచ్చి ఉంటాయి, ఎన్ని వరదలు వచ్చి ఉంటాయి, ఆ నీళ్లు పోవండి ఇంకా ఉంటాయండి. పోనీ చెయ్యడితే స్వస్థత అనేది జరుగుతుందా? పిచ్చి. ఏమండి, గౌరవించడం మంచిదే, సన్మానించడం మంచిదే, పిచ్చి మాత్రము కొంతమంది సేవకుల మీద ఈరోజు విశ్వాసులకి పిచ్చి ఎక్కువైపోయింది. దేవుడి కంటే విశ్వాసికి పాస్టర్ మీద పిచ్చి ఎక్కువ. ఎలాంటి పిచ్చి అది? మా పాస్టర్ ఏం చెబితే అదే, మా పాస్టర్ ఏం చెబితే అదే చేస్తాం మేము. మా పాస్టర్ చచ్చిపోమంటే మేము దేవుడి కోసం మాత్రం మేము చచ్చిపోం, మేము నిలబడం, అస్సలు మాకు సంబంధం లేదు. కానీ మా పాస్టర్ ఏం చెబితే మాత్రం అదే. వీళ్ళకి ఈయనే పరలోకం తీసుకెళ్తాడు, సర్టిఫికెట్ ఇస్తాడు ఈయనే, రెండ్రా పరలోకం నేను పోతున్నాను వెనకాల మీరు కూడా వచ్చేయండి అని. అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, గౌరవించడం మన బాధ్యత, అంతేగాని ఇట్లాంటి పిచ్చి మాత్రం కూడా దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని కూడా, దేవుని కంటే ఎక్కువగా ఎవరికి కూడా నువ్వు ప్రియారిటీ అనేది ఇవ్వకూడదు. ఇక్కడ ఇజ్రాయిల్ పరిస్థితిని మీరు చూడండి ప్రియమైన వారలారా. ఆయన అంటున్నాడు చూడండి, చదువుదాం. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, సువార్తను బట్టి వాళ్ళు ఏమై ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యానికి శత్రువులు. కానీ ఏర్పాటు విషయమైతే అందుకే ఇశ్రాయేలీయులు ఎవరని చెప్పాను? ఏర్పరచబడిన వారు. ఏర్పాటును బట్టి అయితే పితరులను బట్టి, పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, ఇలా పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎవరికి అంటే సువార్త కోసం శత్రువులే. కానీ అబ్రహాముకు మాట ఇచ్చేసాడండి దేవుడు. ఏమిచ్చేశాడు? కాబట్టి వాళ్ళు ఎన్ని ఎదో పనులు చేసినా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భరిస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళు భరిస్తున్నారు. వారు ఆయన నమ్మకపోయినా భరిస్తున్నాడు. ప్రియులై ఉన్నారు. పిలుపు ఎలాగనగా దేవుడు కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను ఎన్నటికీ కూడా ఆయన ఏం పడ్డాడు? ఒకసారి మాట ఇచ్చేసాడు కాబట్టి అయ్యో ఎందుకు ఇచ్చిన మాటను పశ్చాత్తాపడ్డు. మాట కష్టమైన సరే దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. అది ఇశ్రాయేలుల విషయంలో నెరవేరబోతుంది. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు మీరు దేవుని అవిధేయతను బట్టి కరుణింపబడితిరి, అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఏం పొందాలి? ఒకప్పుడు అన్యజనులు మనం ఏం పొంది ఉన్నాం? మన అవిధేయతను బట్టి దేవుని ఎదుటి నుంచి కరుణ పొందామా? మన అవిధేయులుగా ఉన్నాం కాబట్టి దేవుడు మన పట్ల ఏం చూపించాడు? ఇప్పుడు ఇశ్రాయేలు అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు కరుణ ఎవరికి వెళ్తుంది? పాయింట్ అర్థమవుతుందా? అది ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళు తమ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు. దాని కొరకు ఒక ప్రత్యేకమైన పండుగ ఉంది వాళ్ళకి. దానిని ఏ పండుగ అంటాము? పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ పండుగ దినాన ఖచ్చితంగా ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారండి? చదువుదాం. జకర్యా గ్రంథం ఏం చేస్తారు చూడండి. 12వ అధ్యాయము జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతానం అంటే ఎవరు వీళ్ళు? దావీదు సంతానం అంటే ఎవరు? హూ ఆర్ దే? దే ఆర్ ఆల్ ఇజ్రాయేల్స్ అంటున్నాడు చూడండి. దావీదు సంతానం మీదను సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఏ ఆత్మ వెళ్తుంది? సియోనులో నుండి పరిశుద్ధాత్మ యాకోబులోనికి ప్రవేశించిన అన్నాడు కదా. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా సంఘములో ఉన్నటువంటి సంఘము నుండి తీయబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికి వెళతారు? యాకోబు సంతతి అనగా ఇశ్రాయేలులోనికి. వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళ నేత్రాలు తెరవబడతాయట. ఎప్పుడు తెరవబడతాయి? తర్వాత వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. యేసుని ఎవరు పొడిచారు? ఇజ్రాయేల్ కదా. యేసును పొడిపించింది ఎవరు? మేకులేయించింది ఎవరు? కొరడాలతో కొట్టించింది ఎవరు? సిలువకు అప్పగించింది ఎవరు? రోమా సైనికులు అండి అంటారేమో. రోమా సైనికులు వాళ్ళ వృత్తిని, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేశారు, వాళ్ళ పనిని వాళ్ళు చేశారు. వాళ్ళు క్రూరులే, వాళ్ళు దుర్మార్గులే. ఇంత చెప్తే ఇంత చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిందంతా కూడా రాజు చెప్పినట్లే చేశారు. కానీ రాజు అలా చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలులు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇశ్రాయేలులకు ఇదిగో వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఏమిటంటే తాము పొడిచిన నా మీద దృష్టిని ఒకడు తన ఏక కుమారుని విషయమై దృష్టించినట్లు దుఃఖించినట్లు
తన జ్యేష్ఠపుత్రుడి విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురంటే ఆయన విషయమై, యేసుక్రీస్తు వారి విషయమై వాళ్ళు దుఃఖించుచు ఏం చేస్తారట? అమ్మా, ప్రలాపించడం అంటే ఒకసారి చేయండి. దుఃఖించడం అంటే దుఃఖం, అదే ప్రలాపించడం అంటే అయ్యో 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 అని గుండ్లు బాదుకోడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రలాపించడం అంటే ఇంకా నేను చాలా తక్కువ చెప్పాను, మీకు అప్పగిస్తే పైన రేకులు లేచిపోతాయి కదండి. అలాంటి అవకాశం రావాలి, మీకు రాకూడదని కోరుకుందామండి. ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించువారు ప్రలాపింతురు. దాని మెగుద్దోలోయలోను హదద్రిమ్మోను దగ్గర జరిగినటువంటి ప్రలాపం వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపములు జరుగును. దేశ నివాసులందరూ కూడా ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. అంటే అర్థం ఏంటో తెలుసా? గోత్రాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నారో గోత్రాలుగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఫిల్టరేషన్ జరుగుతుంది. ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఈరోజు మనకు రక్షణ రావాలంటే మన దేశం మనం వెళ్ళాలని అందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి వారి కుటుంబములతో పాటుగా ఏం చేస్తారండి? దుఃఖపడే సమయం వస్తుంది. దానినే యోమ్ కిప్పోర్ పండుగ అన్నారు. దీన్ని అంటే ఇశ్రాయేల్ పండుగలు అన్నీ సంతోషంగా జరుగుతాయి, ఒకే ఒక పండుగ దుఃఖంతో జరిగే పండుగ. ఆ దుఃఖంతో జరిగేటువంటి పండగే ఈ యొక్క ఏం పండుగ? పాప ప్రాయచిత్తార్థ పండుగ. ఈ పండుగ నాడే హమాస్ వాళ్ళు ఇశ్రాయేలుని మీద అటాక్ చేసి మొన్న అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ మీద అటాక్ చేసి ఇశ్రాయేలుని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. మీ అందరికీ తెలిసిన విషయం ఏదంతా కూడా. సో ఈ వాక్యాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇదే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడింది. చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అంటే విడవబడిన వారు చూస్తారు ఏంటి, అలాగే ఇశ్రాయిల్లో ఉన్నవారు చూస్తారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారు చూస్తారు, అందరూ చూచెదరు. ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుందరు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చెప్తున్నాను. ఇశ్రాయేలులో క్రీస్తుని వెంబడించిన వారు కూడా మనతో పాటుగా ఎత్తబడతారు. విడవబడిన వారి కోసం మాత్రమే ఇది, అది కూడా ఓన్లీ ఇశ్రాయేలులకు మాత్రమే. రొమ్ము కొట్టుకుందరని చెప్పబడినటువంటి మాట ఎక్కడ మనకు కనబడుతుంది? ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఇప్పుడు వాళ్ళతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఇంకా అవకాశం వాళ్ళకి, అయ్యో మాకున్న అవకాశము, మా యేసేపు చాలాసార్లు చెప్పాడు మాకు, మేము వినలేదు. మా సామ్యలు మాకు చాలాసార్లు చెప్పాడు కానీ మేము వినలేదు. మా జ్యోతం మాకు చాలాసార్లు చెప్పింది కానీ మేము వినలేదని ఆ రోజు రొమ్ము కుట్టుకొని ఏడుస్తారు తప్ప మీరు ఎత్తబడడానికి ఇంకా అవకాశము లేదు. ప్రియమైన వారలారా, అలాంటి భయంకరమైనటువంటి దినం ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలు ఏమని ఏడుస్తారో తెలుసా? విలాపవాక్యంలో 5వ అధ్యాయం 7వ వచనం ముగించేసుకుందామండి. విలాపవాక్యంలో 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి పనిష్మెంట్ మేము ఏం చేస్తున్నాం? ఈరోజు అనుభవిస్తున్నాం. నిజమే ప్రియమైన వాళ్ళు. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు మా పితరుల దోషము, వారి అపరాధములు మా మీద పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా నేను ఎందుకు ప్రార్థన చేస్తానంటే భక్తులు చేసిన ప్రార్థనది. వారు చేశారు. దానియేలు కూడా ప్రార్థన చేస్తాడండి. దానియేలు కూడా ఎలాంటి ప్రార్థన చేస్తాడు? మా పితరుల దోషము, మా పితరుల యొక్క అపరాధములు మా మీదకు రాకుండా ప్రభువా మమ్మలను రక్షించు ప్రభువా అని. దానియేలు గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంటుంది. 9వ అధ్యాయం చదువుదాం 24వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రవచనం ఇది. తిరుగుబాటు మాన్పుటకును, పాప నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు. వీళ్ళు ఎంతవరకు చేస్తారు ఇది? దోషము అపరాధము ఇవన్నీ కూడా ఎంతవరకు అండి? యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారముల సమయం ఇవ్వబడిను. 70 వారముల పండుగను గురించి దానియేలు గ్రంథం వివరణలో 70 వారములను గురించి మనం వివరించుకుందాం. ఎందుకంటే మన దానియేలు గ్రంథానికి ఇంకా రాలేదు కదా. అప్పుడు మనము వీటికి సంబంధించినటువంటి వివరణ మనం ఆలోచన చేద్దాం. ఆ 70వ వారం ఏదైతే ఉందో, 70 వారం ఏదైతే ఉందో అది చిట్ట చివరి ప్రపంచపు ముగింపు దినం. చిట్ట చివరి ప్రపంచపు ముగింపు దినం దాని గురించి చెప్తున్నాడు. అక్కడ తిరుగుబాటు మాన్పించబడుతుందట, పాపము నివారించబడుతుందట, దోషమునకు ప్రాయశ్చిత్తం చేయబడుతుందట. 3 చేయబడతాయి. అంటే పితరుల యొక్క దోషము, పితరుల యొక్క అపరాధం, పితరుల యొక్క పాపము వీరి మీదకి ఇంకా ఉండదు. వాటన్నిటిని కూడా ఆయన తీసివేస్తాను అంటున్నాడు. ప్రియమైన వారలారా,
గమనించండి, ఈ పండుగలో ఇశ్రాయేలులు ఎవరైతే రొమ్ము కుట్టుకుని, ఎవరైతే ప్రలాపించి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారందరూ రక్షింపబడతారు. మిగిలిన వారు ఏం చేయబడతారు? అలా దుఃఖపడని వారు కొట్టివేయబడుదురు. చదువుకున్నాం కదా మనం. అలా దుఃఖపడని వారు 23 నిర్గమకాండం 27వ వచనంలో, అట్లు దుఃఖపడని ఎడ్ల వారు సమాజంలో నుండి కొట్టివేయబడుదురు. కొట్టివేయబడేటువంటి లిస్టులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ పండుగ ఏదైతే ఉందో ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలులకు ఇవ్వబోతున్నటువంటి రక్షణను గూర్చి తెలియజేసేటువంటి పండుగ. ఇంకే పండుగ ఉంది? చివరగా ఉంది గుడారాల పండుగ. ఇప్పుడు వీళ్ళు మారుమనసు పొందారు కదా, వీళ్ళు మారుమనసు పొందారు. ఎలాగే ఎత్తబడిన వారు కూడా పరిశుద్ధులు ఉన్నారు. మరి గుడారాల పండుగ ఎవరికి జరుగుతుంది? ఇది వచ్చే సెషన్లో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మరి మిగిలిపోయినటువంటి ఆ మొక్క కూడా మాట్లాడేసుకుందాం. మాట్లాడుకొని ధర్మశాస్త్రాన్ని మనం ముగింపుగా మనం క్లోజ్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, సర్వాధికారిని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. ఎదుగో తండ్రి, పండుగలన్నీ కూడా క్రీస్తు వారిని సూచిస్తున్నాయని, ఇవి ఛాయ మాత్రమేనని వీటిని మేము పాటించడం కాదు, కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని మేము గుర్తెరిగి గ్రహించి క్రీస్తు వారిని మేము ఎరగడమే ప్రాముఖ్యమైనటువంటి పండుగని తండ్రి మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. నా దేవా, మీరు చెప్పినటువంటి అర్థమును బట్టి భావనను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు మేము విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ సహాయం మాకు అనుగ్రహించమని నా తండ్రి, వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులు, సహోదరులు, సోదరిమణులు, వారిని, వారి బిడ్డలను, వారికి ఇచ్చిన వ్యాపారములను, వారి యొక్క ఉద్యోగములను, పరిపాట్లను మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతను దయచేయండి, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. తండ్రి, హాస్టల్స్లో ఉన్నవారు తండ్రి, వారి బిడ్డలకును తండ్రి మీ కృపను, మీ యొక్క జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, ఈ యొక్క దుర్దినాల్లో ప్రభా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి సంఘముగా, ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యులుగా మమ్మల్ని తీర్చి దిద్దమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో